ఇది జనగొంతు. నేను మీ అనిల్ దేశాయ్. రాజకీయ నాయకులు అంటే మనం ప్రజల్లో ఒక రకమైన మంచి విశ్వాసం ఉంటుంది దాదాపు. ఎందుకంటే కష్ట నష్టాలు కావచ్చు, గ్రామంలోని ఆయా సమూహంలోని ఆయా ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు ఏ అవసరం వచ్చినా రాజకీయ నాయకుడు వితౌట్ ఏమీ లాభాపేక్ష లేకుండా నేను సహాయం చేస్తానంటూ ముందుకు వచ్చి వారికి ఏదో రకంగా వారికి సంబంధించిన ఏదో గ్రామాల్లో అయితే రేషన్ కార్డు విషయాలు కావచ్చు, చిన్న చిన్న పంచాయతీ విషయం కావచ్చు, ఏదైనా అధికారితోటి మాట్లాడాలనుకున్నప్పుడు అధికారులతోటి వీళ్ళకి సామాన్యులు అధికారి దగ్గరికి పోయి మాట్లాడే వెసులుబాటు లేని సందర్భంలో ఈ రాజకీయ నాయకుడు లేదా నేను ఏదో రకంగా పొలిటికల్గా రాజకీయంగా ముందుంటాను అని నిలబడుతున్న వ్యక్తి సహాయం చేస్తాడు. ఇందులో ఎక్కడ కూడా లాభాపేక్ష మనకు కనబడదు. కానీ ఇంకొందరు రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయమే పరమావధిగా రాజకీయాన్ని ఒక ముసుగు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని ప్రజలను చీటింగ్ చేస్తూ మోసం చేస్తూ ఇంకా రకంగా కొంతమంది రాజకీయ నాయకులు అయితే ఇంకా దూరంగా నీచమైన పనులు కూడా చేస్తూ ముందరికి వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం తమిళనాడులో అలాంటిదే ఈ సంఘటన. మనం గత వారం రోజులుగా చూస్తున్నాం తమిళనాడు సంఘటన. హిందీ వ్యతిరేక ఉద్యమం అక్కడ హిందీ పేరుతో, వాస్తవానికి అక్కడ భాషా వ్యతిరేకత కంటే ఎక్కువగా అంటే తమిళనాడుకు సంబంధించిన రాజకీయ నాయకులు ఇక్కడ రాజకీయం చేయొద్దు, తమిళనాడుకు సంబంధించిన రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేదా బీజేపీ లాంటి ఏ రకమైన రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ మా మీద పెత్తనం చేయొద్దంటూ దాంట్లో అనేక రకాలుగా కోణాలు ఉన్నాయి. దాన్ని హిందీ వ్యతిరేక అనే ఒక ముసుగులో తీసుకొస్తున్నారు. ఆ ముసుగు అంటే హిందీ వ్యతిరేకత అంటే మనం ఇంకా కూడా ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు ఉర్దూ అధికారిక భాషని ఉర్దూను మాట్లాడతారు, ఉర్దూను ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే అది మన దేశానికి కాకుండా మనకు సంబంధం లేకున్నా వాస్తవానికైతే హిందీ మాట్లాడే వ్యక్తులు అక్కడ దాదాపు 11.5% ఉన్నారు తమిళనాడులో. మరి వాళ్లకు ఏ భాష కావాలి? కానీ వద్దు. కానీ ఇక్కడ చేస్తున్న సంఘటనలు ఏంటిది? హిందీ వ్యతిరేకత ఉద్యమం. తాజాగా చెన్నైలో ఒక కార్పొరేటరు తన రాజకీయ అనునాయులతో సిబ్బందితో తన యొక్క అనుచరులతో హిందీ వ్యతిరేకత పేరు మీద ధర్నా చేస్తూ అదేవిధంగా ప్రమాణం చేస్తున్నారు, మేము హిందీని తమిళనాడుకు రానివ్వము, ఎలాంటి మేము మాట్లాడము, రానివ్వము, చేర్చము, మా క్లాసులో లేదు, ఉండనివ్వము అనుకుంటూ ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం చేస్తూ చేయండి, సరే మీ ఆలోచన చెప్పారు, మీకు సంబంధించిన భావోద్వేగాలను బయటికి వెల్లడించారు, అంతవరకు సబబే. కానీ ఇక్కడ చేస్తున్న చెడ్డ పనులను చూస్తేనే మనకు పిచ్చి కోపం వస్తుంది. ఒకసారి చూడండి ఆయన చేసిన పనులేదో. ఈయననే జాకీర్ నాయక్, ఈయన డిఎంకే, తమిళనాడు చెన్నైకి సంబంధించిన ఒక డిఎంకే కార్పొరేటరు. ఈ కార్పొరేటర్ ఈయన పేరు జాకీర్ హుస్సేన్. ఈయన చేస్తున్న పనులు చూడండి. ఇక్కడ అమ్మాయి మేడ అవి ఏ విధంగా చేయిని తాగుతున్నాడు అన్నది, తాగడమే కాదు ఇంకా మరింతగా ముందుకు పోయి ఆమె చేతికి ఉన్న బంగారు కడియాన్ని కూడా ఎక్కువడానికి ట్రై చేస్తున్నాడు. ఇంత పబ్లిక్లో, ఒకరిద్దరు కాదు, ఇంత పబ్లిక్ ఉన్నారు, ఇందరి మధ్యలో అసలు వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇంతటి సందర్భంలో కూడా ఆయన రాజకీయ నాయకుడు అలాంటి ఒక కార్పొరేటర్ జాకీర్ హుస్సేన్ అనే కార్పొరేటరు ఆమె యొక్క చేతి కడియాన్ని ఊడవిక్కొని ఆమెను నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలే ఆలోచించాలి.